నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించెదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన రాజా, నీ కృపకుందా తెలియజేస్తున్నాం. ఇంతవరకు ప్రభువా పాటల ద్వారా నిన్ను స్తుతించాం, ఘనపరిచాం. తదుపరి నాతో మాతో మా అందరితో కూడా నీ అమూల్యమైన మాటల చేత బలపరిచి భద్రపరిచి ఆశీర్వదించి మమ్మల్ని అందరూ కూడా ప్రభువా ప్రోత్సహించి నడిపించమని మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమున మహిమ గాక. ప్రియులారా, రోజు దేవుడు నీతో నాతో మనందరితో కూడా మాట్లాడుతున్నట్టు అంటే అంశం ఏమిటంటే, మరొకసారి చదువుదాం. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవించినప్పుడు నీవు ధన్యుడవు. ప్రియులరా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏమిటంటే కష్టార్జితము. ఏమిటి? కష్టార్జితము. నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవించినప్పుడు నువ్వు ధన్యుడువు. నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవించినప్పుడు నీవు ధన్యుడువు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచు వారందరూ ధన్యులు. ఎప్పుడు ఈ కష్టార్జితాన్ని అనుభవిస్తాడు అంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు, యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించి ఆయన త్రోవలన్నిటి ప్రకారము నడుస్తూ ఆయన మాటలు వింటూ ఆయన చిత్తానుసారంగా నడుస్తూ ఎప్పుడైతే వెళ్తారో అప్పుడు అలాంటి వారు ఏం కలిగి ఉంటారంటే వారి కష్టార్జితాన్ని వారు అనుభవించేవారుగా ఉంటారు. ఇప్పుడు ఎందుకు కుటుంబాలు ఆశీర్వదించబట్టలేదు, ఎందుకు కుటుంబాలు దీవెనకరంగా ఉండటం లేదు, ఎంత చేసినా ఎందుకు ఎక్కి రావటం లేదు అంటే, మనం చేసేటువంటి పని, మనం చేసేటువంటి కార్యాలు కావచ్చు, ఏవైనా సరే అవి మన కుటుంబానికి ఆశీర్వాదకరంగా లేకపోవడానికి కారణం ఏమిటి అంటే మన కష్టార్జితాన్ని మనము అనుభవించటం లేదు. ఒకటి, మన కష్టార్జితాన్ని మనం అనుభవించట్లేదు. ఎందుకని అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి లేం గనుక. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే మన కష్టార్జితాన్ని మనం అనుభవిస్తాం. మరి మన కష్టార్జితాన్ని ఎవడు అనుభవిస్తున్నాడు అంటే వేరే ఎవడో అనుభవిస్తున్నాడు. వేరే ఎవడో అనుభవిస్తున్నాడు. ఏమిటి? దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనీక సద్వినియోగం చేసుకోండి, అజ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వల్లే నడుచుకోండి. ఇంకా చూడండి, ఆ మాట చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. చూడండి, ఇక్కడ ఏమిటి చెప్పండి? యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు చేసే మొట్టమొదటి పని ఏమిటి అంటే యెహోవా చిత్తం ఏంటో గ్రహిస్తాడు. ఆయన మాటలు బట్టి నడుస్తాడు. ఆయన చిత్తం లేకుండా, ఆయన మాటలు ఆలకించకుండా, ఆయన చెప్పిన పని చేయకుండా తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఏమొస్తుందంటే ఆశీర్వాదం పోగొట్టుకొని ఇంటి మీదకి తన మీదకి ఏమొస్తుంది? దరిద్రము, ఇంకా శోధన, ఇంకేమొస్తుంది? కీడు.
ఏమొస్తుంది చెప్పండి? దరిద్రము, శోధన, ఇంకా కీడు. దేవుని మాట వినకపోతే, దేవుని యందు భయభక్తులు కలిగి లేకపోతే మనకొచ్చే పరిణామాలు ఏమిటి అంటే, ఒకటి శోధన, రెండవది ఏమిటి? దరిద్రము, మూడోది కీడు. ప్రియులరా, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవించినప్పుడు నీవు ధన్యుడువు అంట. ఇప్పుడు ఈ కష్టార్జితాన్ని ఎవరు అనుభవిస్తున్నారు అంటే, ఈ మనిషి అనుభవిస్తున్నాడా? అనుభవించట్లా. ఎవరు అనుభవిస్తున్నారు? ఎవరో అనుభవిస్తున్నారు. ఎవరు వాళ్ళు? చదవండి. అదిగా ఎఫెసీలోకి వెళ్ళాలా? ఎవరు అనుభవిస్తున్నారు అంటే, ఎఫెసీలోకి అక్కడే ఉండు. మరియు మద్యముతో మత్తులయుండుకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. ఈరోజు కష్టార్జితం అంతా ఎక్కడికి వెళ్తుంది అంటే, ఎక్కడికి వెళ్తుంది? మద్యపానానికి వెళ్తుంది. రకరకాలైనటువంటి స్థలాలకు వెళ్ళిపోతుంది. వెళ్ళకూడనటువంటి స్థలాలకి వెళ్ళిపోతుంది. ఉదయం నుంచి కష్టపడ్డాడు, సంపాదించాడు, ఆ పని చేశాడు, ఈ పని చేశాడు, కష్టపడ్డాడు, చెమటోడ్చి మొత్తానికి సంపాదించాడు. ఆ సంపాదించిందంతా ఏమవుతుందో తెలుసా? అన్యుల పాలైపోతుంది. అన్యుల పాలైపోతుంది. దానిలో ఏముంది? దుర్వ్యాపారము ఉంది. కనుక ఏం చేయాలా? చదువు. ఒకరినొకరు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ ఏం చేయాలి? హెచ్చరించుచు పాటలు పాడుకుంటూ, ఒకరినొకరు గద్దించుకుంటూ, ఒకరినొకరు హెచ్చరించుకుంటూ, ఒకరినొకరు ఏం చేయాలా? మాట్లాడుకుంటూ, ఆయన గూర్చి కీర్తిస్తూ, పాటలు పాడుతూ, ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి జీవించేవారుగా ఉండాలి. ఈరోజు ప్రియులను గమనించండి. కష్టార్జితం ఎక్కడికో వెళ్తుంది. దానివల్ల కుటుంబం సంతోషంగా ఉంటుందా? ఎప్పుడు ధన్యుడు అవుతావంటే, నువ్వు తెచ్చుకున్న సంపాదన ఏదైతే ఉందో ఆ సంపాదన నువ్వు అనుభవించాలి ఒకటి, లేదా నీ పిల్లలు అనుభవించాలి, నీ కుటుంబ సభ్యులు అనుభవించాలి. అప్పుడే ఆ కుటుంబము దీవించబడుతుంది. ఓ వ్యక్తి ధన్యుడిగా అవ్వటానికి గల కారణము, ఓ వ్యక్తి ధన్యుడు కాకపోవడానికి గల కారణము ఏమిటి అంటే, వారి కష్టార్జితాన్ని వారు అనుభవించకపోవడమే దీనికి గల కారణం. ఓ వ్యక్తి సంతోషంగా జీవించాలి, ఆ కుటుంబంలో సమాధానం కలిగి ఉండాలి, ఆ కుటుంబంలో నెమ్మది కలిగి ఉండాలి అంటే ఏం కావాలా? వాక్యం చెప్తుంది, నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవించినప్పుడు నువ్వు ధన్యుడు. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లే ఉంటుంది. ఎలా ఉంటుంది? ఫలించు ద్రాక్ష వల్ల ఉంటుంది. ఎప్పుడు? నీ కష్టార్జితాన్ని పరుల పాలు కాకుండా, నీ కష్టార్జితం ఎవరికో చెందకుండా, దారిని వస్తూ 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 ఆ సగం డబ్బులు తీసుకెళ్ళి అక్కడ దారిపోస్తే ఆ వచ్చేటువంటి ఆ అరాకొర వాటితో ఆ భార్య ఏం పెట్టి పోషించాలి? ఆ కుటుంబాన్ని ఏం పెట్టి సముదాయించాలి? ఎక్కడి నుంచి ఆ వస్తువులు తీసుకొచ్చి ఆ బిడ్డలకు వండి పెట్టాలి? ఆ సామాను లేకపోతే ఆ సామాగ్రి తీసుకొచ్చి ఎలా మెయింటైన్ చేయాలి? ఆలోచించండి. మొత్తము సంపాదించిన డబ్బంతా తీసుకొచ్చి భార్యకి ఇచ్చి, లేదా నువ్వు ఇంటికి కావాల్సినటువంటి అవసరతలు అన్నీ కూడా తీర్చగలిగేవాడిగా ఉంటే ఎలా ఉంటుందంట నీ కుటుంబము? నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లే ఉండును,
నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఎలా ఉంటారు? ఒలీవ మొక్కల వలె ఉంటారు. ఒలీవ మొక్కలు, ఎంత సంతోషమో కదా. ఒలీవ మొక్కల వలె ఉంటారు, ఆశీర్వదింపబడ్డారు. ఒలీవ మొక్కలు దేనికి సాదృశ్యం అంటే ఆశీర్వాదానికి సాదృశ్యము. ఒలీవ చెట్టు అనగా ఆలివ్ ఆయిల్ ఏదైతే ఉందో దాన్ని ఎన్ని రకాలైనటువంటి వస్తువుల్లో వాడతారు అంటే చెప్పేదానికి లెక్కలేదు. దాని యొక్క ఆయిల్ కానీ, దాని యొక్క ఫలాలు కానీ, దాని యొక్క ప్రతి విధమైనటువంటి ఆ యొక్క చెట్టు కాడిని ఆఖరి అడుగు భాగం నుంచి చివరి వరకు ఈ ప్రతిదీ కూడా ఉపయోగమే. అలాగా నీ కుటుంబం యొక్క పిల్లలు ఎలా ఉంటారంట? ఫలభరితమైనటువంటి జీవితం కలిగి ఉంటారు. నీ పిల్లలు ఒలీవ మొక్క వలె ఉంటారు. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. నీ భార్య ఎలా ఉంటుంది? ఫలించే ద్రాక్ష వలె ఉంటుంది. ఎండిపోయే తీగలాగా ఉండదు. ఎండిపోయే తీగలాగా ఉండదు. ఫలించేటువంటి ద్రాక్ష వల్లాగా, ఫలించేటువంటి కుటుంబంగా, ఫలించేటువంటి ఆ బిడ్డగా ఉంటుంది. సంతోషం ఉంటుంది ఆ కుటుంబంలో. ఒక ద్రాక్ష చెట్టుని కాయలు ఉన్నాయనుకోండి, ఒక చెట్టు ఫలించేటువంటి స్థితిలో ఉందనుకోండి, చూసినప్పుడు ఎలా ఉంటుంది? హాయిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, నెమ్మది కలిగి ఉంటుంది, సంతోషం కలిగి ఉంటుంది. హ్యాపీనెస్, జీవితంలో హ్యాపీనెస్ అన్నమాట. ఎప్పుడు కూడా సంతోషం సంతోషం. కుటుంబాల్లో భార్యను చూసినప్పుడు సంతోషం, బిడ్డలను చూసినప్పుడు సంతోషం. కొంతమంది జీవితాల్లో అది ఉండదు. ఎందుకు చేసుకున్నాను రా అనుకో ఒకటి, లేకపోతే ఎందుకురా ఇల్లు నాకు పుట్టారు అనేటువంటిది. ప్రియులరు గమనించండి, ఎందుకు ఈ తారతమ్యాలు వస్తున్నాయంటే నీ కష్టార్జితాన్ని నువ్వు కుటుంబానికి ఇవ్వట్లా, అది ఎక్కడికో వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ కుటుంబంలో అలజడి, కుటుంబంలో భార్య భర్తల మధ్య అలజడి, అలాగే పిల్లలకి తల్లిదండ్రులకు మధ్య అలజడి. ఎందుకు అంటే ఇందుకే నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవించకపోవడం వల్లే ఇదంతా కూడా జరుగుతుంది. ఎందుకని ఈ కష్టార్జితాన్ని నువ్వు అనుభవించట్లేదు అంటే యెహోవా యందు నువ్వు భయభక్తులు కలిగి లేవు కనుక. ఒకవేళ నువ్వు భయభక్తులు కలిగి ఉంటే నీ కష్టార్జితాన్ని పరులు పాలు చేయవు, నువ్వే అనుభవిస్తావు. నువ్వు కాదు కానీ ఇంకా నీ భార్య, నీ పిల్లలు. నీ భార్య ఎలా ఉంటుంది? ఎలా ద్రాక్ష వలె ఉంటుంది. ఇంకా నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కలు వలె ఉంటారు. మొన్న మధ్య చూశాను, నిన్న చూశాను. చూడండి అక్కడ ఎంతమంది పిల్లలు అక్కడ ఒక పెళ్ళి జరుగుతుంది. ఆ పెళ్ళి దగ్గరికి వచ్చారు పిల్లలు, పసిపిల్లలు వచ్చారు. వాళ్ళేమో వాళ్ళంత దూరాన్ని నిలబెట్టారు వాళ్ళని. వాళ్ళకేమో అక్కడ చోటు ఇవ్వట్లా. వాళ్ళందరూ ఒక గుంపుగా చేరి అక్కడి నుంచో చూస్తూ ఉన్నారు దీనంగా. ఎందుకు? ఆ అన్నం కోసం. ఎందుకు? ఒక పూట తిండి కోసం. అక్కడ లేకపోతే ఇంట్లో తినొచ్చుగా, ఇంట్లో లేదు కాబట్టి. అదే ఇంకొకరైతే లేకపోయిందిలే పోయి ఇంట్లో తిందాం అనుకుంటా. మరి వీళ్ళు ఎందుకని అక్కడే పడి కాపులు కాస్తున్నారు? ఒక బంతి అయింది, రెండో బంతి అయింది, మూడో బంతి అయింది, రానిట్లా. తర్వాత తినండి. చూడండి, నేనంతా గమనిస్తున్నా. పాపం అంత దూరాన్ని నుంచొని ఉన్నారు, దీనంగా చూస్తున్నారు. ఎందుకని? కుటుంబంలో నిధులు లేవు. ఎక్కడికి వెళ్ళినాయి ఆ నిధులు? దుర్వ్యాపారం జరిగే స్థలానికి వెళ్ళిపోయినాయి. వాడు అనుభవిస్తున్నాడు, వాడెవడో అనుభవిస్తున్నాడు, కోట్లు కూడబెట్టుకుంటున్నాడు, డబ్బు సంపాదించుకుంటున్నాడు. నిన్ను మాత్రం దరిద్రంలో పడేశాడు. నీ భార్య చిరిగిపోయినటువంటి చీర, దరిద్రంలో నీ భార్య, కొంచెం అన్నం వండి పెట్టలేనటువంటి స్థితిలో ఆ భార్య, ఆ పిల్లలు. మా నాన్న కొంచెం ఏమన్నా తీసుకురాకపోతాడా, మా అమ్మ ఏమన్నా పెట్టకపోతుందా అని ఆ పొట్ట చేత పట్టుకొని ఆశ. ఏమన్నా తేకపోతారా, ఏమన్నా పెట్టకపోతారా?
ఆశ ఆశ. మరి ఏం జరిగింది? గతి లేక అక్కడెక్కడో భోజనాలు పెడుతుంటే అక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి. నీ పిల్లలు అలా వెళ్ళటం ఇష్టమా? అలా ఎవరో చీచా అంటాం ఇష్టమా? రేపొద్దున వాళ్ళు ఏమవుతారో తెలుసా? ఆకలికి అలమటించి 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 రకరకాలైనటువంటి చేయకూడనటువంటి పనులన్నీ చేస్తూ ఈ సమాజంలో ఒక దుర్మార్గమైనటువంటి బ్రతుకుతారు. సమాజంలో విలువలేనటువంటి బ్రతుకుతారు. చీ ఎందుకు ఈ బ్రతుకు అనేటువంటి స్థితికి వాళ్ళు వచ్చేటువంటి ప్రమాదం ఉంది. ఇదంతా ఎవరి వల్ల సాధ్యమవుతుంది, ఎవరి వల్ల జరుగుతుంది అంటే తండ్రి వల్ల. ఒక తండ్రి కుటుంబానికి ఒక నడవడిక నేర్పించాలి. ఎక్కడ ఒక నడవడికి ఎక్కడ దొరుకుతుంది అంటే ఇదిగో ఒక నడవడిక సక్రమంగా ఉండాలి అంటే, ఒకరి జీవితం బాగుండాలి అంటే నీ వాక్యాన్ని బట్టే కదా. నీ వాక్యాన్ని బట్టి అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించడమే కదా. దేవుని వాక్యాన్ని బట్టి జీవించడం అంటే ఆయన యందు భయభక్తులు కలిగి జీవించడమే కదా. అలా జీవిస్తే నువ్వు ఆశీర్వదింపబడతావు. ఎలా ఆశీర్వదింపబడతావు? నీ భార్య ద్రాక్షావళిలా ఉంటుంది, 10 మందికి ఆహారం పెట్టేలాగుంటుంది. 10 ఇళ్ళు తిరిగి అమ్మా నాకు కొంచెం పెట్టు, అమ్మా నాకు కొంచెం పెట్టు, అలా ఇది అని అడగదు. కొంచెం ఉప్పు పెట్టు, కొంచెం కారం పెట్టు, కొంచెం అది పెట్టు, కొంచెం ఇది పెట్టు అని అడగదు. ఎందుకు అడుక్కుంటుంది? నీ చేతకాని తనమే కదా. ఎందుకు అడుక్కుంటుంది? నీ చేతకాని తనం ప్రతి ఇంటి గడప తొక్కేలాగా చేస్తుంది. ఎందుకు పిల్లలు దీనస్థితిలో ఉన్నారు? ఎందుకు కట్టుకున్న బట్టే కట్టుకుంటున్నారు? ఎందుకు కట్టుకున్న బట్టే కట్టుకుంటున్నారు? ఎందుకు ఆ చిరిగిపోయినవే మార్చిపోయినవి ధరిస్తున్నారు? నీ యొక్క చేతకాని తనమే కదా. ఈరోజు సమాజంలో ఇలాంటి వారు లేకపోలేదు. ఆ డబ్బంతా ఎక్కడికి పోతుంది? ఎక్కడికో పోతుంది. ఎవడో అనుభవిస్తున్నాడు. నువ్వు నీ కుటుంబానికి ఇవ్వాల్సినటువంటి పోషణ ఎవడికో అనుభవిస్తున్నాడు. ఎవడో తెలీదు. నీ వ్యసనాలకి, నీ యొక్క విలాసవంతమైన జీవితానికి, లేకపోతే సుఖభోగాల కోసము రకరకాలైనటువంటి అలవాట్లకు కుటుంబాన్ని పతనం చేస్తున్నా. పట్టుమని ఒక చిన్న గ్లాసు, టీ గ్లాస్ లాంటిది చిన్న గ్లాస్ పాలు ఇవ్వడానికి కూడా స్తోమత లేని. ఎందుకని కష్టార్జితాన్ని ఎవరికో పోస్తున్నా. ఒలివ మొక్కలాగా ఉండాలి పిల్లలు నీ భోజనపు బల్ల చుట్టూ. కుటుంబం అంతా కూర్చొని సంతోషంగా ఆనందంగా ఆ తెచ్చుకున్నటువంటి ఆ డబ్బులతో ఆ సరుకులు కొనుక్కొని చక్కగా వండుకొని వండి ఇదిగోమ్మా ఈ సరుకులు తెచ్చాను పిల్లలకు వండి పెట్టు అంటే ఆమె ఏం చేస్తుందో తెలుసా? సంతోషంగా ఆనందంగా చక్కగా వండి పెడుతుంది. కడుపు నిండా తింటారా పిల్లలు చుట్టూ చేరి? మా నాన్న తెచ్చాడు. అలా లేరు ఈరోజు. అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడెక్కడేవో మాకు ఆశ్రయం దొరక్కపోదా, ఎవరైనా ఒక పూట అన్నం పెట్టకపోతారా అని ఎక్కడికో వెళ్ళి ఆకలి తీర్చుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అది మంచిదేనా? అది కుటుంబానికి ఆశీర్వాదకరమా? ఆశీర్వాదకరము కానే కాదు. ఏమొస్తుందని చెప్పుకున్నాం? దరిద్రత వస్తుంది, లేమిడి వస్తుంది, దరిద్రం వస్తుంది, ఇంకా కీడు కూడా వస్తుంది. కీడంటే ఏమిటి? మరణము. బాబు తాగొద్దు బాబు అది బాబు ఇది బాబు, తాగితే పోతావు బాబు, అవయవాలన్నీ పాడైపోతాయి బాబు అని చెప్పేసి ఘంటాబద్ధంగా చెప్తూనే ఉంటారు. ఒక సినిమా ఆన్ చేస్తే దాని ముందు యాడ్ వేస్తాడు. ఒక పొగ తాగితే సిగరెట్ ప్యాకెట్ మీదే పోతుంది, పోతావురా నాయనా, ఇది తాగితే ప్రమాదము, డేంజర్. ఏమిటి డేంజర్? క్యాన్సర్ వచ్చి పోతావు, అనాథులు అయిపోతారు పిల్లలు, దిక్కులేని పక్షులు అవుతారు, జాగ్రత్త అంటే ఇంటరు.
రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అనాథులను చేసేస్తారు, దిక్కులేని వారిని చేసేస్తారు, ఇష్టానుసారంగా బ్రతుకుతారు. వాళ్ళు ఏమైపోతారు? ఆలోచన లేదు, భార్య గురించి ఆలోచన లేదు, పిల్లల గురించి ఆలోచన లేదు. నీవు ధన్యుడు ఎప్పుడు? నీ కష్టాన్ని జీతాన్ని నువ్వు అనుభవించాలి, నీ పిల్లలు అనుభవించాలి. ఒకరోజట ఒక ఆయన డబ్బు సంపాదించాడు, బాగా సంపాదించాడు. ఆ రోజు బాగా సంపాదించి డబ్బులు ఇచ్చారు, వాళ్ళు తీసుకున్నాడు. తీసుకొని ఈరోజు నేనేం చేయాలి? మంచి భోజనం చేయాలి. ఏం చేయాలి? మంచి భోజనం చేయాలి అనుకున్నాడు. మంచి భోజనం చేయాలంటే వెంటనే ఏం చేశాడో తెలుసా? అక్కడికి వెళ్ళాడు, కొంత మంచి ఫుడ్ తీసుకున్నాడు. సగమేమో పోసేసుకున్నాడు, లోపల పొట్లకు పోసుకున్నాడు. ఇంకేముంది? ఏం లే. సగమేమో అక్కడ పోసాడు, ట్యాక్స్ పే చేసేసాడు ఆడ. కొంత ఏమో ఆహారం తీసుకున్నాడు. ఆహారం తీసుకొని ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి ఏం చేస్తున్నాడు తెలుసా? ఏం చేశాడు తెలుసా? ఏయ్ అని పిల్లల్ని పిలిచాడు. పిల్లల్ని పిలిచి ఏదో కారణం చేత వారిని భయక్రాంతులు చేశాడు. భార్యను పిలిచాడు, ఏదో కారణం చేత భయంక్రాంతులు చేసి తన్నేశాడు, గొడవ పెట్టుకున్నాడు. ఏమీ లేదు అక్కడ కారణం, ఏదో ఒకటి అలజడి. ఇంటికి తెచ్చాడు కదా ఆహారం, అరే తినండి అనక పోగా గొడవ పెట్టుకున్నాడు. ఆ భార్యని తన్నాడు. ఆ భార్య పరిగెత్తుకుంటూ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆ పిల్లలు ఆ తల్లిని కొట్టిన భయంతో ఎక్కడికో పరిగెత్తారు. వాళ్ళు కూడా ఉంటే మమ్మల్ని కూడా చంపేస్తాడేమో అన్నాడు. తాగి ఉన్నాడు కదా, భయంకరంగా మత్తులో ఉన్నాడు కదా, వెళ్ళిపోయారు. ఇప్పుడు అంటున్నాడు, దాన్ని ఆడుకో తరిమేసా, వెళ్ళిపోయింది, ప్రశాంతంగా ఉన్నాను. వీళ్ళు కూడా వెళ్ళిపోయారు, ప్రశాంతంగా ఉన్నాను. ఇంకా ఇది నా డబ్బుతో నేను దాగా, నా డబ్బు. ఆ అమ్మాయి అంది, ఆ భార్య, ఎందుకండి డబ్బంతా ఇలా ప్రయత్నం చేస్తారు? నువ్వు ఇచ్చావా? నేను పని చేశా, నేను కష్టం చేశా, నేను సంతోషంగా తాగాను, అడగటానికి నువ్వెవరు అని ఆమె తండ్రి తరిమాడు. ఇప్పుడేమంటున్నాడు? నా కష్టము. ఏమి కష్టం చెప్పండి? నా కష్టము. ఇక్కడ బైబిల్ ఏమంటుంది? నిశ్చయముగా నీ చేతుల జీతాన్ని నువ్వు అనుభవించినప్పుడు నువ్వు ధన్యుడు. మరి ఎవడు అనుభవించాడు? నువ్వు అనుభవించావా? నువ్వు అనుభవించాను అనుకుంటున్నావు, అంతే. అనుభవించాను అనుకుంటున్నావు, అనుభవించలా. తాగాను నేను అనుభవించాను అనుకుంటున్నాను, నా డబ్బుతో నేను తాగాను అంటున్నావు. నువ్వు డబ్బుతో నువ్వు తాగలా, రోగం కొనుక్కొచ్చుకున్నావు, అంతే. ఏం చేసావు? రోగం కొనుక్కొచ్చావు. ఆ రోగం కొనుక్కొచ్చుకుంటున్నావు, అంతే. విషాన్ని కొనుక్కున్నావు, అంతే. నువ్వు అనుభవించట్లా, నీ బాడీ నువ్వు నాశనం చేసుకుంటున్నావు. మరి ఎవడో అనుభవిస్తున్నాడు. ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం. ఇడంటాడు, నా కష్టార్జితంతో నేను తాగుతున్నా. అయితే ఏం జరిగింది అంటే, వెళ్ళిపోయారు, పిల్లలు వెళ్ళిపోయారు, భార్య వెళ్ళిపోయింది, ఒక్కడే ఉన్నాడు. నా కష్టార్జితంతో నేను తింటున్నాను, నేను తాగుతున్నా అన్నాడు. అరుస్తూ ఉన్నాడు. అరుస్తూ ఉండి లోపలికి వెళ్ళాడు, చేతులు కడుక్కొచ్చుకోవడానికి పోయాడు. వెళ్ళి వచ్చాడో లేదో, అక్కడ చూస్తే ఆహారం లేదు. ఏమైపోయింది? ఆహారం లేదు. ఏమైపోయింది అంటే, అప్పుడే ఒక కుక్క జ్వరబడింది ఇంట్లోకి. కుక్క జ్వరబడి ఆహారం ప్యాకెట్ ఎత్తకపోయింది. ఎక్కడికి ఎత్తకపోయింది ఆహారం ప్యాకెట్? మరి లేదు అక్కడ. ఇప్పుడు గమనించండి, వీడు ఎప్పుడైతే నా చేతుల కష్టార్జితం నేను తాగుతున్నాను, నేను అనుభవించాలి, మీరెవరు అనుభవించడానికి లేదు, నా డబ్బుతో నేను తాగుతున్నాను, నీకెందిరా అని పిల్లల్ని తరిమాడు, తల్లిని తరిమాడు, ఆ భార్యను తరిమాడు, అందరం తరిమాడు. ఇప్పుడు ఏమైంది?
తిందాం అనుకున్నాడు, నోటి దగ్గర పెట్టుకున్నాడు, ఫ్రెష్ అప్ అవుతుందని పోయాడు లోపలికి. వచ్చి చూసేసరికి కుక్క ఎత్తకపోయింది అది. మరి ఇప్పుడు వాడికి ఆడ ఉందే 500, సగమేమో దానికి పోసాడు, సగమేమో తెచ్చుకున్నాడు ప్యాకెట్. పిల్లలకు పెట్టుకుంటే ప్రశాంతంగా పిల్లలు కడుపు నిండా తినేవాళ్ళు, ప్రశాంతంగా తను తినేవాడు, భార్య తినేది, పిల్లలు తినేవాళ్ళు, ప్రశాంతంగా ఆ కుటుంబం ఆ రోజు ప్రశాంతంగా పనుకునేది. తాగి రావడం వల్ల లేనిపోయిన అలజడి కుటుంబంలో భార్యను తన్నాడు, పిల్లల్ని తరిమేశాడు, వెళ్ళిపోయారు వాళ్ళు భయంతో. హాయిగా తిందాం తృప్తిగా అనుకున్నాడు, తినడానికి లేదు ఆహారం. ఎక్కడికి వెళ్ళిపోయింది? కుక్క ఎత్తకపోయింది. మరి ఇప్పుడేంటి పరిస్థితి? ఎవరు అనుభవించాలి? యథార్థవంతమైన జీవితం జీవిస్తే ఏమవుతుందో తెలుసా? నువ్వు ఆశీర్వదింపబడతావు, నీ పిల్లలు ఆశీర్వదింపబడతాడు, నీ కుటుంబం ఆశీర్వదింపబడుతుంది, నీ పిల్లలు ఒలివ మొక్కల వల్ల ఉంటారు, నీ భార్య ద్రాక్ష వల్లగా ఉంటుంది, సంతోషంతో ఆనందంతో ఉంటుంది. ఆ కుటుంబం అంతా ప్రశాంత వాతావరణంలో పెరుగుతుంది. లేమిడంటూ ఉండదు ఆ కుటుంబంలో, దరిద్రం ఉండదు, ఒకరి దగ్గర దేహి అని అడుగుకోవాల్సినటువంటి అవసరం ఎంతకంటే ఉండదు. సంతోషము, ఇంకొకరికి ఇచ్చేవాడిగా ఉంటావు కానీ ఒకరి దగ్గర తీసుకునేవాడుగా ఉండవు. ఎప్పుడు? నీ రెక్కల కష్టార్జితాన్ని నువ్వు అనుభవించినప్పుడు. ఈరోజు కూడా లేకపోలేదు అనేక మంది. పని పాట ఉండదు, ఏమీ ఉండదు, ఎక్కడైనా ఊరికొస్తే తీసుకొని తిందాం అన్నటువంటి ఆలోచన. ఏదో ఒక రకంగా అట్లా ఇట్లా ఇట్లా అట్లా చేసి బ్రతకాలి. అది ఒక బ్రతుకేనా? అది ఒక బ్రతుకేనా? కష్టపడి పని చేసి సంతోషంగా తిని ఆనందంగా బ్రతుకు ఎవడొద్దన్నాడు? ఎవరిదో సంపాదన నువ్వు అనుభవిస్తున్నా, ఎవరిదో నువ్వు వాడి పొట్టను కొడుతున్నావు, ఎవరో సంపాదించి పెట్టుకునేది నువ్వు దోచుకోవాలనుకుంటున్నావు. ఏ కష్టం దేవుడు చేతులు ఇవ్వలేదా? కాళ్ళు ఇవ్వలేదా? సంతోషంగా మంచి ఆరోగ్యం ఇవ్వలేదా? మంచి ఆయుష్ని ఇవ్వలేదా? మంచి యవ్వనాన్ని ఇవ్వలేదా? మంచి తలంపులు ఇవ్వలేదా? ఎందుకని? యెహోవా యందు భయభక్తులు కలిగి లేకపోవటం వల్ల, ఎలా నడవాలో చేత కాకపోవటం వల్ల, ఎలా జీవించాలో చేత కాకపోవటం వల్ల, ఇష్టానుసారంగా ఇదే జీవితము, ఇదే నడవడిక, ఇదే నా బతుకు అని ఏం చేస్తున్నాడో వాడికే తెలియనటువంటి స్థితిలో ఇష్టానుసారంగా ఊరి మీద పడి దుర్మార్గమైనటువంటి జీవితం జీవిస్తూ అది ఒక బ్రతికేనా? ప్రియులు గమనించండి, నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తేనే నువ్వు ధన్యుడు, లేకపోతే ధన్యుడు కాదు. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్ల ఉంటుంది నాన్న. భోజనపు బల్ల చుట్టూ పిల్లలు ఒలివ మొక్కలే ఉంటారు, సంతోషంగా బ్రతుకుతారు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఇలా ఆశీర్వదింపబడతాడు. ఇంకా చూడండి 5, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు బ్రతుకుతుంటే, నువ్వు సంతోషంగా బ్రతుకుతుంటే, ఆనందంగా బ్రతుకుతుంటే, నీ కుటుంబం పట్ల ఒక బాధ్యత కలిగి ఉంటే ఎవరు ఆశీర్వదిస్తాడు? యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ కొద్ది దాంట్లో నువ్వు నమ్మకంగా నీ భార్య పట్ల, నీ పిల్లల పట్ల, నీ పని పట్ల, నీకు ఇచ్చిన దేవుడు ఆరోగ్యం పట్ల, ఆయుష్ పట్ల, నీకు ఇచ్చిన అవయవాల పట్ల శ్రద్ధ కలిగి ఉంటే, బాధ్యత కలిగి ఉంటే, దేవుడు అనేకమైన వాటి మీద నీకు అధికారం ఇచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎక్కడి నుంచి అంట? సియోనుల నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట నువ్వు చూసేదవు. క్షేమము క్షేమము క్షేమము. క్షేమాన్ని చూస్తావు, కీడుని కాదు, క్షేమాన్ని కాదు, క్షేమము. క్షేమము వేరు, క్షేమము వేరు. క్షేమము అంటే కరువు. ఇంట్లో కరువు వచ్చిందండి, భయంకరమైన ఇబ్బంది కలుగుతుందండి, భయంకరమైన వేదంతో ఉన్నామండి అనేవాళ్ళు లేకపోలేదు. ఒక పూట వండుకొని తినడానికి కూడా లేదండి, అదే క్షేమము. మరి క్షేమము ఆశీర్వాదము ఎలా వస్తుంది?
దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రియులారా గమనించండి, ఆశీర్వాదం అంటే దేవుడు ఆశీర్వదిస్తున్నాడంటే చాలామంది అనుకుంటారు, ఒక టీవీ కొన్నామండి దేవుడు ఆశీర్వదించాడు, ఒక బండి కొన్నామండి దేవుడు ఆశీర్వదించాడు, ఒక ఇల్లు కొనుక్కున్నామండి దేవుడు ఆశీర్వదించాడు. ఇది కాదు. ఎవడి దగ్గరికి వెళ్ళి దేహి అని అడుక్కోకుండా ఉండటమే ఆశీర్వాదము. ఎవరిని చేయి జాపుకుండా ఉండటమే ఆశీర్వాదము. అనారోగ్యంతో హాస్పిటల్ తిరగటం, హాస్పిటల్ చుట్టూ తిరగటం. ఈరోజు అనేక మంది హాస్పిటల్కు పోస్తున్నారు వేలకు వేలు పోస్తూనే ఉన్నారు. ఎందుకని? విస్తారమైన డబ్బు ఉంది, మరి ఏం చేస్తున్నాడు? హాస్పిటల్కి పోస్తున్నాడు. ఆశీర్వాదమా? విస్తారమైనటువంటి ఆస్తులు ఉన్నాయి, ఆశీర్వాదమా? కాదు. ఆశీర్వాదం అంటే నీ చేతిది ఒక్క రూపాయి కూడా వృధాగా పక్కకు పోదు. ఆశీర్వాదం అంటే ఒక్క రూపాయి కూడా పక్కకు పోదు. ఎవడో ఒక్క రూపాయిని అనుభవించడు. నిశ్చయంగా నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు. హల్లెలూయా. ఇది ఆశీర్వాదం అంటే. విస్తారంగా సంపాదించాడు, లక్షలు కూడబెట్టాడు, ఏం చేస్తున్నాడు? హాస్పిటల్కి వస్తూ ఉన్నాడు. లేని రోగం లేదు, లేని జబ్బు లేదు. స్వీట్స్ తిందామంటే భయంకరమైన జబ్బు, కొంచెం కారం తిందామంటే భయంకరమైన జబ్బు. ఏం తినాలన్నా కానీ ఆశీర్వాదం ఉండండి మా ఇంట్లో. ఏంటిది అది? ఇల్లు ఆశీర్వాదం, డబ్బుల ఆశీర్వాదము, ధనం ఆశీర్వాదము, కార్ల బంగ్లాల ఆశీర్వాదం కాదు. దేవుడు మాకు అది ఇచ్చాడండి, మాకు ఇది ఇచ్చాడండి, మమ్మల్ని ఆశీర్వదించాడు. ఈ రోజుల్లో కూడా ప్రసంగికులు ఇలాగే చేస్తున్నారు. ఇదిగో నీకు ఆశీర్వాదం, దేవుడు ఆశీర్వదిస్తాడు, నువ్వు కారు కొనుక్కుంటావు. దేవుడు ఆశీర్వదిస్తాడు, నువ్వు బంగ్లా కొనుక్కుంటావు. దేవుడు ఆశీర్వదిస్తాడు, నీకు వెహికల్ వస్తుంది. దేవుడు ఆశీర్వదిస్తాడు, నీకు వ్యాపారంలో అభివృద్ధి చెందుతుంది. దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు ఆశీర్వదిస్తే బంగ్లాలు రావు, బిల్డింగులు రావు, మరొకటి ఎక్విప్మెంట్స్ ఏవి రావు. ఇవన్నీ కూడా నీ అవసరతలు తీర్చేదానికి. ఇల్లు నీ అవసరత, నీడనివ్వటానికి. కారు లేకపోతే స్కూటర్లో బైకో నువ్వు జర్నీ చేయడానికి నీకు ఒక అవసరత, అదొక ఇన్స్ట్రుమెంట్ అంతే, ఒక పరికరం అంతే. ప్రతిదీ కూడా నీ అవసరత కోసమే. అది ఆశీర్వాదం కాదు. దానికి మెయింటెనెన్స్ చేస్తున్నావు కదా, ఇంటికి మెయింటెనెన్స్ చేస్తున్నావు, కారుకి మెయింటెనెన్స్ చేస్తున్నావు, ప్రతిదీ మెయింటెనెన్సే కదా. టీవీ చూడాలంటే నువ్వు డిష్ బిల్ పే చేయాలి. కరెంట్ వాడుతున్నావు, ఆశీర్వాదం అండి కాదు. ఆశీర్వాదం ఎలా వస్తుంది? నువ్వు రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఉంటావే, అది ఆశీర్వాదం. యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎక్కడి నుంచి? సీయోనులో నుంచి. ఎలాగ ఆశీర్వదిస్తాడు? నీ కష్టార్జితాన్ని నువ్వే అనుభవించేవాడిగా, మరెవడో అనుభవించేవాడిగా కాదు. లక్షలు హాస్పిటల్కి పెట్టడం కాదు, నువ్వే అనుభవిస్తావు. ఈరోజు దేవుడి దయ వల్ల అనేక మంది లక్షలు అక్కడ పోస్తున్నారు. ఎక్కడ? హాస్పిటల్లో. అసలు మేము ఇద్దరం పోయి చూస్తే హాస్పిటల్లో ఒక్కొక్కరు కట్టలు తెచ్చి ఇదిగోండి బిల్ పే చేస్తున్నారు. చూస్తూనే ఉన్నాం అక్కడ. దేవుడు అద్భుతకరంగా, ఆశ్చర్యకరంగా, ప్రభువా చూస్తున్నావు కదా మమ్మల్ని, మా దగ్గర స్తోమత లేదు. ఎలాగా? లక్షలు కూడబెట్టి తీసుకెళ్ళారు. దారబోయడం మంచిదా? రూపాయి కూడా నీది ఖర్చు కాకుండా దేవుడు నిన్ను బ్లెస్ చేయటం మంచిదా? దేవుడు అద్భుతాలు చేస్తాడు, దేవుడు ఆశ్చర్యాలు చేస్తాడు. దేవుడు నీ పట్ల ఆయన ప్రణాళికను నీ పట్ల నెరవేర్చాలంటే మొట్టమొదటిగా ఏం చేయాలి? తన చిత్తమేమిటో నువ్వు గ్రహించి దాన్ని బట్టి నువ్వు నడవాలి, దాన్ని బట్టి నువ్వు నడుచుకోవాలి, దాన్ని బట్టి జీవించాలి. అంతేగాని నా బలము, నా డబ్బు, నా సంపాదన నేను అనుభవిస్తున్నానంటే నువ్వు అనుభవించట్లా, ఎవరికో దారిపోస్తున్నావు. నువ్వు అనుభవించట్లా, అది ఎవరికో దారిపోస్తున్నావు, ఎవడో అనుభవిస్తున్నాడు అంతే. నువ్వు అనుభవించట్లేదు, నీ భార్య అనుభవించట్లేదు, పిల్లలు అనుభవించట్లేదు, మరి ఎవడో అనుభవిస్తున్నాడు. ఇది ఆశీర్వాదం కాదండి.
ఇది సంతోషం కాదు, ఇది కీడు, శోధన, బాధ, వేదన కుటుంబం మీదకే. దేవుని ఆశీర్వాదం ఇస్తే ఒలివ మొక్కల్లాగా ఉంటారు పిల్లలు, ద్రాక్షవల్లి వల్ల ఉంటుంది భార్య. ఇంకా ఏం జరుగుతుందో తెలుసా అద్భుతం? నీవు పిల్ల తరములు చూచెదవు. ఏం జరుగుతుందంట? ఏం జరుగుతుంది? అర్ధాంతరంగా పోవటం కాదు, నీ పిల్లలను చూస్తావు, వాళ్ళ పిల్లలను చూస్తావు, వాళ్ళ పిల్ల తరాలు చూస్తావు. దేవుడు వాగ్దానం నా మాటలు కాదు ఇవన్నీ కూడా. నీ పిల్ల తరాలను చూడాలి అంటే ఏం చేయాలో తెలుసా? యెహోవాయందు భయభక్తులు కలిగి జీవించాలి. నీ రెక్కల కష్టార్జితాన్ని నువ్వే అనుభవించాలి, నీ కుటుంబం అనుభవించాలి. అలా ఉన్నప్పుడు కుటుంబంలో ఏముంటుందంట? క్షేమం ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది, ఇంకా దీర్ఘకాలము సుఖజీవము. ఏమిటి దీర్ఘకాలము సుఖజీవం అంటే ఏమిటో తెలుసా? ఇదే. నీ పిల్ల తరాలు చూస్తావు, ముని మనవళ్ళు చూస్తావు, వాళ్ళ పిల్లలను చూస్తావు. అంతకంటే ఆయుష్ ఏముంటుంది చెప్పండి? అంతకంటే ఆశీర్వాదం ఏముంటుంది? నీవు ధన్యుడువు, నీవు ధన్యురాలవి అంటారంట పిల్లలు లేచి ఆ భార్య అన్నీ చక్కబెడితే, అన్నీ సమకూర్చితే సామెతలో ఉంటుంది, నీవు ధన్యురాలవు అంటారంట పిల్లలు. అలా అనిపించుకోవాలి ప్రతి తల్లి, అలా అనిపించుకోవాలి ప్రతి తండ్రి. మా నాన్న మాకు ఈ పొజిషన్లో ఉండడానికి కారణం మా నాన్నండి, ఇంత మంచి పొజిషన్లో ఉండడానికి కారణం మా అమ్మండి అని చెప్పుకోవాలి. ఈరోజు మదర్స్ డే. ఎంతమంది తల్లులు కన్నీరు పెట్టట్లేదు? ఎంతమంది తల్లిదండ్రులు వేదన చెందట్లేదు? ఎంతమంది తల్లిదండ్రులు నిట్టూరు విడవట్లేదు? ఏడుస్తున్నారు. కొంతమంది ఏమో ఆమె పనికి మాలిందండి, ఆమె వేస్ట్ అండి, ఆమె వల్ల మాకు ఉపయోగం లేదండి, అన్నీ మేమే చేసుకోవాలండి. కొంతమంది బాధ్యత లేని తల్లులు ఎంతోమంది ఉన్నారు. బాధ్యత కలిగిన తల్లులు కూడా ఎంతోమంది ఉన్నారు. ఆ ఎంతోమంది ఎవరు అంటే ఆశీర్వదింపబడిన వారు, యెహోవాయందు భయభక్తులు కలిగిన వారు. అలా ఆశీర్వదింపబడాలనేది దేవుని ప్రణాళిక. ఇష్టానుసారంగా బ్రతికి యవ్వన జీవితాన్ని, ముక్కుపచ్చలారని జీవితాన్ని చిదిమేసుకోకుండా, ఇదిగో ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు గద్దించినా లోబడిన కుమారుడు హఠాత్తుగా మరణిస్తాడు అన్న రీతిగా జాగ్రత్త. అటు స్థితిలో ఉన్నావేమో. అర్ధాంతరంగా కాలం చేయటం కంటే ముని తరాలు పిల్లల్ని నువ్వు చూసేవాడిగా, ఇదిగో మా నాయనమ్మ, మా తాత, ఇదిగో మా అందరికీ ఆశీర్వాదకరంగా కావడానికి కారణం ఇదిగో ఈయన. ఇంత సంతానాన్ని ఆయనకి దేవుడు ఇచ్చాడండి. ఆయన మా తాతండి, మా ముత్తాతండి, మా ముని ముత్తాతండి అని చెప్పుకునే పిల్ల తరాలు వంశావళి చెప్పుకునే వాళ్ళు ఉండాలి. ఇది ఆశీర్వాదం అంటే. డబ్బు ఇచ్చాడండి, ధనం ఇచ్చాడండి, ఆస్తి ఇచ్చాడండి, ఐశ్వర్యం ఇచ్చాడండి, బిల్డింగ్లు ఇచ్చాడు, ఇది కాదు ఆశీర్వాదం. సమాజంలో ఒక మంచి పేరు, ఓ మంచి పేరు. విస్తారమైన డబ్బు సంపాదించడం కంటే ఓ మంచి పేరు సంపాదించడం మేలు. మంచి పేరు మేలు. అలా మంచి పేరు తెచ్చుకునేవారుగా, నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవించేవాడుగా, యెహోవాయందు భయభక్తులు కలిగి జీవించేవాడుగా ఉండాలని ప్రభువు మనం చేస్తే మాటలు ముగిస్తున్నా. ప్రార్థన.
ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన రాజ్యాన్ని కృపుకున్నారు. నీ వాక్యపు వెలుగులో నాతో మాట్లాడారు, మాతో మాట్లాడారు ప్రభువా. అందుబట్టి నీకే మహిమ కలిగాక. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఇలా ఆశీర్వదింపబడతారు. ఆయన త్రోవల యందు నడిచి వారందరూ ధన్యులు. ప్రభు చిత్తమేమిటో తెలుసుకొని వాటి ప్రకారం చేసేవారిగా మమ్మల్ని నడిపించు తండ్రి. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవించినప్పుడు ధన్యుడు. ఈరోజు తండ్రి అనేక మందివి తమ వ్యసనాలకు ఆ కుటుంబాన్ని బలి చేస్తున్నారు, ఆ భార్యను బలి చేస్తున్నారు, ఆ బిడ్డలను బలి చేస్తున్నారు. ఆ కష్టార్జితం ఇవ్వబోతుంది. ఫలించే ద్రాక్షవలిగా ఉండట్ల ఆ భార్య భోజనపు బల్ల చుట్టూ పిల్లలు ఒలివక మొక్కలై సంతోషంతో ఆనందంతో ఉండాల్సిన పిల్లలు ఎక్కడో అనాథుల్లాగా, ఎక్కడో దిక్కులేని పక్షుల్లాగా, ఎక్కడో దిక్కులేనటువంటి అనాథ పిల్లల్లాగా, ఆదరించేవాళ్ళు లేక, పట్టడన్నం పెట్టేవాళ్ళు లేక, దేహి అంటూ చూస్తూ ఉండేటువంటి స్థితిలో ఉంటున్నారు. అట్టి స్థితిలో ఉంచక ప్రభువా, ఈరోజు నాతో మాట్లాడారు, దీనికి కారణం మాట్లాడారు, బలపరిచారు తండ్రి. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఆశీర్వదింపబడతారు, ఆశీర్వదింపబడతారు. సియోనులో నుండి ఆశీర్వాదము, క్షేమము, మా జీవితకాలం అంతా క్షేమము. పిల్ల 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 తరాలు చూసేటువంటి ప్రభువా ఆయుష్ను మీరు మాకు ఇస్తారంటున్నా, సమాధానాన్ని మీరు మాకు ఇస్తారన్నారు. అందుని బట్టి ఇంకా మహిమ కలిగాక. ఈరోజు అట్టి స్థితిలో యూట్యూబ్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ, లైవ్ టెలికాస్ట్ ద్వారా చూస్తున్న ప్రతి ఒక్కరూ, ఈ శబ్దం యంత్రం ద్వారా వింటున్న ప్రతి ఒక్కరూ ఈ మాటలు పెడచెవిన పెట్టక తమ హృదయాల్లో భద్రపరుచుకొని వాక్య ప్రకారం జీవించేవారిగా, తమ జీవితాలు, తమ కుటుంబం ఫలభరితమైనటువంటి జీవితాలుగా మార్చబడులాగున నీ వాక్యము చేత గద్దించి మాట్లాడి బలపరిచినందుకు వందనాలు తెలియజేస్తూ సమస్త మహిమ ఘనత మీకు కలిగినట్లుగా ఆశీర్వదించమని మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడి నామమున మహిమ కలుగును గాక. అందరికి వందనాలు తెలియజేస్తున్నాం. సెలవు తీసుకుందాం. ప్రార్థన కూడి ముగించబడింది. సెలవు తీసుకుందాం.